ఇండియా డెవలప్డ్ కంట్రీ అయితే ఎలా ఉంటుంది? ఇమాజిన్ చేయండి, ఒకరోజు నిద్రలేచి చూస్తే ఇండియా డెవలప్డ్ కంట్రీ అయ్యింది అని న్యూస్ వస్తుంది. రోడ్స్ క్లీన్గా ఉన్నాయి, ట్రాఫిక్ తక్కువగా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉన్నాయి, జాబ్స్ కోసం లక్షల మంది అబ్రాడ్ వెళ్ళడం తగ్గిపోయింది. కానీ ఒక క్వశ్చన్, ఇండియా డెవలప్డ్ కంట్రీ అయితే మన లైఫ్ ఎలా మారుతుంది? మన శాలరీస్ ఎంత ఉంటుంది? పెట్రోల్ రేట్ తగ్గుతుందా లేక ఇంకా పెరుగుతుందా? ఈ వీడియోలో ఫ్యూచర్ ఇండియాని ఇమాజిన్ చేద్దాం. చాప్టర్ 1, డెవలప్డ్ కంట్రీ అంటే ఏంటి? చాలామంది డెవలప్డ్ కంట్రీ అంటే రిచ్ కంట్రీ అని అనుకుంటున్నారు, కానీ అది కంప్లీట్ ఆన్సర్ కాదు. డెవలప్డ్ కంట్రీ అంటే హై ఇన్కమ్, బెటర్ హెల్త్ కేర్, క్వాలిటీ ఎడ్యుకేషన్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లీన్ సిటీస్, లో పవర్టీ, బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, స్ట్రాంగ్ ఎకానమీ. కంట్రీస్ లైక్ జపాన్, జర్మనీ అండ్ సౌత్ కొరియా వాళ్ళు రిచ్ కాబట్టి డెవలప్డ్ కాదు, వాళ్ళ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల డెవలప్డ్ కంట్రీస్గా మారాయి. చాప్టర్ 2, మన డైలీ లైఫ్ ఎలా మారుతుంది? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలంటే 2 hours ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిన అవసరం ఉండదు. మెట్రో నెట్వర్క్స్ ఉంటాయి, హై స్పీడ్ ట్రైన్స్ ఉంటాయి, బెటర్ బస్సెస్ ఉంటాయి. విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా సిటీ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. పవర్ కట్స్ ఆల్మోస్ట్ ఉండవు, ఇంటర్నెట్ సూపర్ ఫాస్ట్గా ఉంటుంది. గవర్నమెంట్ సర్వీసెస్ ఆన్లైన్లోనే నిమిషాల్లో కంప్లీట్ అయిపోతాయి, బర్త్ సర్టిఫికేట్ నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వరకు. చాప్టర్ 3, జాబ్ ఎక్స్ప్లోజన్. ఇండియా డెవలప్డ్ అయితే బిగ్గెస్ట్ చేంజ్ జాబ్స్లోనే వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అవుతుంది, ఫారిన్ కంపెనీస్ ఇండియాలో ఫ్యాక్టరీస్ పెట్టుకుంటాయి. ఇంజనీరింగ్, టెక్నాలజీ, హెల్త్ కేర్, రీసెర్చ్ అన్ని సెక్టార్స్లో జాబ్స్ పెరుగుతాయి. లక్షల మంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాల్సిన అవసరం తగ్గిపోతుంది. దానికి బదులుగా ఫారినర్సే ఇండియాలోకి వచ్చి జాబ్ చేసుకుంటారు. ఒక్కసారి ఊహించుకోండి, అమెరికా నుంచి ఒక ఇంజనీర్ హైదరాబాద్లో జాబ్ కోసం అప్లై చేస్తే ఎలా ఉంటుంది? చాప్టర్ 4, శాలరీస్. యావరేజ్ శాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి, మిడిల్ క్లాస్ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. ఒక ఫ్యామిలీ బెటర్ హౌస్, బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ హెల్త్ కేర్ ఎఫెక్ట్ చేయగలుగుతుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, డెవలప్డ్ కంట్రీస్ అయిన వెంటనే అందరూ రిచ్ అయిపోరు, కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది. స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. చాప్టర్ 5, ఎడ్యుకేషన్ రెవల్యూషన్. గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్స్ మీద డిపెండ్ అవ్వకుండా స్కూల్స్లోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందగలుగుతారు. రీసెర్చ్ యూనివర్సిటీస్ వరల్డ్ ర్యాంకింగ్స్లోనే టాప్ పొజిషన్లోకి రావచ్చు. ఇండియా నుంచి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇన్నోవేషన్ కల్చర్ కూడా పెరుగుతుంది. చాప్టర్ 6, హెల్త్ కేర్. గవర్నమెంట్ హాస్పిటల్స్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్కి రావచ్చు. వెయిటింగ్ టైం తగ్గుతుంది, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎఫర్డబుల్ అవుతాయి. రూరల్ ఏరియాస్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆల్మోస్ట్ యూనివర్సల్ అవ్వచ్చు. చాప్టర్ 7, సిటీస్ ద ఫ్యూచర్. స్మార్ట్ సిటీస్ రియాలిటీ అవ్వచ్చు. క్లీన్ రోడ్స్, బెటర్ డ్రైనేజ్, లెస్ పొల్యూషన్, పెడిస్ట్రైన్ ఫ్రెండ్లీ స్ట్రీట్స్, పార్క్స్ అండ్ పబ్లిక్ స్పేసెస్ కూడా ఎక్కువ అవుతాయి. పీపుల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. చాప్టర్ 8, గ్లోబల్ పవర్. ఇండియా ఎకానమీ టాప్ 3లో ఉండొచ్చు. గ్లోబల్ డెసిషన్స్లో ఇండియా వాయిస్ పవర్ఫుల్ అవుతుంది. కంపెనీస్ అరౌండ్ ద వరల్డ్ ఇండియా మార్కెట్ కోసం పోటీ పడుతూ ఉంటాయి. పాస్పోర్ట్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ట్రావెల్ ఈజీ అవుతుంది. చాప్టర్ 9, హిడెన్ ప్రాబ్లమ్స్. కానీ డెవలప్డ్ కంట్రీస్ అయినా కూడా ప్రాబ్లమ్స్ కంప్లీట్గా డిసప్పేర్ అవ్వవు. జపాన్లో ఏజింగ్ పాపులేషన్ ప్రాబ్లం ఉంది. సౌత్ కొరియాలో వర్క్ స్ట్రెస్ ఎక్కువ. డెవలప్డ్ కంట్రీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. హౌస్ ప్రైసెస్ పెరిగిపోతాయి, లేబర్ కాస్ట్ పెరిగిపోతాయి, కాంపిటీషన్ ఇంటెన్స్ అవుతుంది. సో డెవలప్డ్ అంటే మ్యాజిక్ సొల్యూషన్ కాదు, న్యూ ఛాలెంజెస్ కూడా వస్తాయి. కన్క్లూజన్, ఇండియా డెవలప్డ్ కంట్రీ అవడం అంటే కేవలం జీడిపి నెంబర్స్ కాదు, మన రోడ్స్, మన స్కూల్స్, మన హాస్పిటల్స్, మన జాబ్స్, మన డైలీ లైఫ్ అన్నీ మారడం. ఇండియా ఫ్యూచర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా డెవలప్డ్ కంట్రీ ఎప్పుడవుతుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.